రివ్యూ ఆఫ్ సంగీతం. యూనిక్ ఫిలిమ్స్తో ఒకదానితో ఒకటి సంబంధం లేని జానరాస్తో తెలుగు సినిమాలో ఒక రెవల్యూషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ అంటే సంగీతం శ్రీనివాసరావు గారు. ఆయనకి ఇప్పుడు 94 ఇయర్స్. ఆ ఏజ్లో కుర్చీలో కూర్చొని ఇప్పుడు వస్తున్న సినిమాలు చూసి వాటి మీద కమెంట్ చేసే వాళ్ళమే చూసాం, కానీ సినిమా తీయాలనే ఆలోచన ఎవ్వరికీ రాదు. ఒకవేళ వచ్చినా ఆయన్ని నమ్మి డబ్బులు ఎవరో పెట్టరో, కానీ వైజయంతి మూవీస్ ఆయన విష్ణు నెరవేర్చింది. చాలా గ్రేట్ థింగ్ ఇది. దానికి నాగార్జున గారు హెల్ప్ అవ్వడం అడ్వాంటేజ్ అయింది. యాక్చువల్గా దీని ట్రైలర్ కూడా రిలీజ్ చేయకుండా చాలా లో బస్తో మూవీ థియేటర్స్కి వచ్చింది. నేను అసలు ఏ ఎక్స్పెక్టేషన్స్తో మూవీకి వెళ్ళలేదు, కేవలం ఆ లెజెండరీ డైరెక్టర్ మీద రెస్పెక్ట్తో వెళ్ళా అంతే. చూసిన తర్వాత ఒకటే అనిపించింది, ఇప్పుడున్న ట్రెండ్కి తగ్గట్టు ఒక 94 ఏళ్ళ కుర్రాడు చేసిన యూనిక్ అటెంప్ట్ మిమ్మల్ని ఐడియా వైజ్ ఇంప్రెస్ చేస్తుంది. చాలా కొత్త నెరేషన్ ఉంటుంది. ప్రెమేజ్ ఏంటంటే, గోల్డ్ మైనింగ్ చేయడం కోసం చెట్టుని నరికేస్తే దేవుడు దానికి సపోర్ట్ చేసిన వాళ్ళకి ఒక శాపేస్తాడు. అంటే మాటల్ని పాటల రూపంలో మాట్లాడేలాగా. ఈ కర్సు నుంచి విముక్తి రావడానికి ఆ ఊరు ఏం చేసింది, నెక్స్ట్ ఎలాంటి ఈవెంట్స్ జరిగాయి అనేదే కథ. యాక్చువల్గా మాటల్ని పాటల రూపంలో చూపించడం అనేది ఇనీషియల్గా చూసి కాస్త కంగారపడ్డా. ఇన్వాల్వ్ అవ్వడానికి టైం పట్టింది. మధ్యలో కాస్త డౌట్ కూడా వచ్చింది. ఎమోషనల్ సీన్స్ వచ్చినప్పుడు ఆ డైలాగ్స్ని కూడా పాటల రూపంలో చెప్తే కామెడీ అవుతుంది కదా, ఇంకెక్కడ ఎమోషన్ వర్కౌట్ అవుతుందని అనుకున్నా. కానీ దాంతో కూడా ఎమోషన్ వర్కౌట్ చేయొచ్చని సినిమా ప్రూవ్ చేసింది. హ్యాట్స్ ఆఫ్ టు సంగీతం గారు. అయితే మరీ గుండెలు పిండేసి ఎమోషన్ కథలో ఉండదు, ఒక మంచి సోషల్ మెసేజ్తో కనెక్ట్ అయి ఉంటుంది. క్లైమాక్స్ మాత్రం హైలైట్ అవుద్ది. దేవుడు, శాపం, మైనింగ్, ఫ్యాంటసీ ఈ ఎలిమెంట్స్ ప్రాపర్గా ఈ కథలో బ్లెండ్ చేశారు. ఫస్ట్ హాఫ్ అంతా అలా స్లోగా ఓకే అనిపించింది, కానీ సెకండ్ హాఫ్ నచ్చింది నాకు. ముఖ్యంగా లాస్ట్ 40 to 50 మినిట్స్లో ఆ ఫ్లాష్ బ్యాక్ సీన్ కానీ, ఒక ప్రెగ్నెన్సీ ఉమెన్ ఎమోషన్ కానీ, ఊరి ప్రజల క్యారెక్టర్ ఆర్క్స్ మొత్తం అంతా ఎంగేజింగ్గా మార్చింది. ఈ ఈవెంట్స్కి ప్రాణం పోసింది వన్ అండ్ ఓన్లీ డిఎస్పి. అసలు సినిమా అంతా సాంగ్స్ రూపంలోనే ఉంటుంది. ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంటే కానీ ఈ మ్యూజికల్ స్టోరీ టెల్లింగ్ని హ్యాండిల్ చేయలేరు ఎవరు. బట్ డిఎస్పి డిడ్ ఏ ఎక్స్ట్రాడినరీ జాబ్. వితౌట్ హిస్ మ్యూజిక్ అసలు ఈ సినిమాను ఊహించుకోలేం. సాంగ్స్లో కానీ, ఎమోషన్ ఆర్ఆర్లో కానీ, క్లైమాక్స్ బీజిఎంలో కానీ డిఎస్పి సంగీతం గారి విజన్ని 10 times ఎన్హాన్స్ చేశారు. నెగిటివ్స్ అయితే సీజీలో కొన్ని ఫ్లాస్ ఉన్నాయి, బట్ అవి పెద్ద ఇష్యూలో నాకేం అనిపించలేదు. అండ్ ఫస్ట్ హాఫే కథ మొత్తం అక్కడక్కడ తిరుగుతుంది, పెద్దగా ఈవెంట్స్ కూడా జరగవు, అండ్ ఎంటర్టైన్మెంట్ వర్కౌట్ అవ్వలేదు నాకు. బట్ రెగ్యులర్ థీమ్ అయినా కూడా దాని ఒక యూనిక్ ప్రెజెంటేషన్తో చెప్పాలనుకున్న వీళ్ళ ఎఫర్ట్ సిన్సియర్గా ఉంది. అది నాకు బాగా నచ్చింది. ఓవరాల్గా సంగీతం గారి కోసం ఖచ్చితంగా ఈ మూవీ థియేటర్స్లో చూడండి, అస్సలు డిసప్పాయింట్ చేయదు. అండ్ ఆయన సినిమాకి రేటింగ్ ఇచ్చే స్థాయి నాకు లేదు కాబట్టి వాటి జోలికి వెళ్ళట్లా. డోంట్ మిస్ దిస్ మూవీ ఇన్ థియేటర్స్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. టాటా.